హాయ్! వెల్కమ్ టు డిజిటల్ రా. ఎస్‌సిఓ అంటే ఏంటి? అంటే ఫుల్ ఫార్మ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంతేనా? ఎస్‌సిఓ అంటే మనం గూగుల్‌లో ఒక కీవర్డ్ అన్నది ఎంటర్ చేసిన తర్వాత మనకి గూగుల్‌లో ఆ రిజల్ట్స్‌లో ఫస్ట్ పేజే చూపిస్తుంది. లైక్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ఇలా చాలా పేజెస్ అయితే ఉంటాయి. లెట్స్ సే మనకి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఆ రెస్టారెంట్‌కి జనాలు రావట్లేదు అనంటే దాని అర్థం అక్కడ ట్రాఫిక్ లేదు. బట్ రెస్టారెంట్‌లో ఉన్న చెఫ్ గాని, ఆ ఫుడ్ గాని చాలా టేస్టీగా ఉంటుంది. బట్ పీపుల్ అనేవాళ్ళు విజిట్ అవుతేనే సో దాని గురించి జనాలకు తెలుస్తది. అలా తెలియాలంటే ఏం చేయాలి? సో అలా తెలియాలంటే వి హావ్ టు డు ఎస్‌సిఓ. సో ఒక పర్టిక్యులర్ కీవర్డ్ తీసుకోవాలి. దానిపైన కంటెంట్ ఏంటి? ఏ బేస్డ్ ఇలా మనం ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన స్టఫ్ అన్నది ఇవ్వాలి. సో అప్పుడు మన యొక్క వెబ్‌సైట్ ఏదైతే ఉందో టాప్‌లో చూపిస్తది. సో సేమ్ ఆ రెస్టారెంట్‌కి బిజినెస్ ఎలా అయితే వస్తుందో సో అదే విధంగా మన వెబ్‌సైట్‌కి యూజర్స్‌ని తీసుకురావాలి. అండ్ మన వెబ్‌సైట్‌కి ఎప్పుడైతే జనాలు రావడం స్టార్ట్ అవుతారో సో అప్పుడు మనకి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది ఒక ఎస్‌సిఓ అంటే జస్ట్ ఒక మూవ్‌మెంట్ ఆఫ్ ర్యాంకింగ్ అనే కాదు. దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఒక కీవర్డ్ ఒక్కటే ఇంపార్టెంట్ అని కాదు. టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సో హెచ్1, హెచ్2 ఇట్లాంటివి ఏవి తీసుకోవాలి. అండ్ అందులో ఏ బేస్డ్ ఏమున్నాయి? ఏ కంటెంట్ హ్యూమనైజ్ ఎలా చేయాలి? అంటే చాలా యాక్టివిటీస్ అయితే చేయాల్సి ఉంటది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నది మనం సెషన్స్‌లో డిస్కస్ చేద్దాం.